బబ్లు చేత బొమ్మలు చేపిస్తా. పేదోళ్ళం గాయస్. చిన్నపిల్లలు ఆడుకునే క్లే. చిచ్చి బాబోయ్. బబ్లుకి రావు. అయిపోయింది గాయస్. ఎందుకని బాగున్నాయి అంత తీసుకో సింధు ఆర్ బబ్లు. గాయస్. ఏంటి? హాయ్ గాయ్స్. హాయ్ గాయస్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మీకు మినీసో షాపింగ్ హాల్ వీడియోలో చెప్పా కదా ఇవి కొనుక్కొచ్చా అని. ఇప్పుడు వీటితో బబ్లు చేత బొమ్మలు చేపిస్తా. బబ్లుకి అసలు ఆర్ట్ మీద గ్రిప్పే లేదు. ఎంతసేపు చదువు అంతే తప్పితే ఫోటోలు తీయడం కూడా రాదు గాయస్. నీ ఓవర్ యాక్షన్ ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఓకే, ఒకటి నీకు ఒకటి నాకు. టేబుల్ పాడైపోద్ది, బటర్ పేపర్ వేసుకో. ఇప్పుడు ఏంటి వీటితో చూపిస్తా. కొన్ని బొమ్మలు సెలెక్ట్ చేశాను నేను పింట్రెస్ట్ నుంచి. ఏంటి అలా చేస్తున్నా? అంతేలే బబ్లు, నీ దానికైతే అందంగా పట్టుకుంటావు. పట్టుకో. ఏం చేసినా దొబ్బే గాయస్. ఇంక లాగ్ చేయొద్దు. ఆల్రెడీ 2 hours లాగ్. దీంట్లో ఇవి కూడా ఇచ్చాడురా. బబ్లు, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా వీటితో ఆడుకున్నావు అసలు? పేదోళ్ళం గాయస్. ఇది అన్ని రిచ్ పీపుల్ గేమ్స్. నేను ఆడుకోలేదు బాబు, మనప్పుడు లేవు ఏమి. వావ్. ఇవి చిన్నపిల్లలు ఆడుకునే క్లే. నేను త్రీ సెలెక్ట్ చేసా. సేమ్ అదే ఇద్దరం చేద్దాం. ఎవరు బాగా చేశారో నేను చెప్తా. అయితే సరే మీరు చెప్పండి, కామెంట్ చేసి. సరే, ఇది అందరు తీసుకుంటున్నారని చెప్పి పాపం ఈజీ ఇద్దామని చెప్పి ఇది సెలెక్ట్ చేసా. కనిపిస్తుందా వాళ్ళకి? ఇప్పుడు తయారు చేయాలా? ఎస్. నువ్వు బ్లూ కలర్ తయారు చేయి, నేను పింక్ కలర్ తయారు చేస్తా. మీకు కనిపించిందా? ఇది లోపల నుంచి బయట రావడం చాలా కష్టంగా ఉంది. తీస్తే బయటికి రాంది ఏదీ లేదు. ఓకే, నువ్వు పింక్ కలర్ చేయి, నేను నువ్వు బ్లూ కలర్ చేయి, నేను పింక్ కలర్ చేస్తా. ఈ పింక్ చేయనా ఇది చేస్తాను. నువ్వే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? గుచ్చేస్తా ముక్కులో. సీజర్ ఇవ్వా? నిజంగానే రావట్లేదండి. సీజర్ ఇవ్వే. ఎప్పుడు చేయలేదు అన్నావు, అలా అనాలని నీకెలా తెలుసు? టైం లిమిట్ పెట్టుకుందామా? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న సింధు. ఓవర్ యాక్షన్ చేయకు. జస్ట్ 30 secondsలో చేసేయగలవా? నువ్వు ఎలా చేసేవన్నది కాదు నానా. ఏంటి నాన్న? అందంగా ఏది ఉన్నది అని. ఆబ్వియస్గా నాదే అందంగా ఉంటుంది. కొంచెం అతిగా అనిపించలేదు. ఏంటది 3 కాళ్ళు దానిలో ఉంది? అక్కడ వెనక ఎన్ని కావాలంటే కనిపించలేదు కదా. చుట్టూ ఉంటే కాళ్ళు. నా చూసి కాపీ కొట్టుకో. నీకు దమ్ముంటే నీ ఓన్గా చేసుకో. నేను నా ఓన్గానే చేసుకుంటాను. ఓన్గానే చేసుకో. ఫస్ట్ నువ్వే నన్ను చూసి కుళ్ళిపోకు. నేను నిన్ను చూసే కుళ్ళిపోవాలి బాబు, నాకు ఇంక ఏమీ లేనట్టు. కన్ను కొంచెం పెద్దగా అయింది.
అంత పెద్ద కన్ను పెట్టాడేంటి అని. ఓకే, చిచ్చి బాబోయ్. నెక్స్ట్ వైట్ కలర్. బబ్లు అది చాలా చండాలంగా ఉంది. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. నేను నీకు ఫోటో ఏం చూపించాను, నువ్వేం అదే చేస్తావు? చూపించే ఫోటో. అలా ఉందా అది? సీరియస్లీ ఓకే, ఐఎమ్ డన్. సరే, నువ్వు ఫాస్ట్గా కొట్టేవలే, ఒప్పుకుంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసాను ఎలా ఉన్నది అలాగే. కొంచెం కాలు దగ్గరికి అయిపోయింది అంతే. అటొకటి ఇటొకటి ఉందండి కన్ను. నీ బ్లాక్ ఆల్రెడీ ఉందిగా, కొంచెం వాడు. నాది నాకు మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. అయిపోయింది గైస్. కాకపోతే మన దానికి ఓన్లీ ఫ్రంట్ ఉంటాయి, కాళ్ళు వెనకాల ఉండవు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే వీడికి మాత్రం ఓటేకండి. ఇంత లాగా ఫాస్ట్గా ఉన్నా మళ్ళీ పెద్ద ఆర్టిస్ట్ అని చెప్తున్నావు. కావాలని పింక్ కలర్ బాగా అనిపిస్తుంది అని చెప్పి పింక్ ఓవర్ కలర్. యాక్షన్ చేయకు, అది చేసేదాన్ని బట్టి ఉంటది. ఎక్కడో మాడుతున్న వాసన వస్తుంది. దీనికి బుగ్గలేవు గాయస్, ఇంతకి బుగ్గలేవేంటి దానికి? ముగ్గులేంటి? బుగ్గలు ఉన్నాయిగా. ఓ మై గాడ్. అయ్యో, నేను అనవసరంగా చెప్పానే. అయ్యో ఇంకా ముగ్గులు పెట్టాలా? నేనేమన్నా నా వైట్ నా బ్లాక్ దొబ్బేసావు. నువ్వు అప్పుడు ఆపుకోవాలి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ లవ్ మ్యారేజ్ పార్ట్ 1. ఐఎమ్ డన్. నాదే ముందైంది, నాదే ముందైంది. ఇంకా అవ్వలేదా? అదేంట్రా, మీకు గుర్తుంటే నువ్వు ఎప్పుడైనా అదే ఓంకార్ ఉంటాడు కదా, ఓంకార్ అన్నయ్య, ఏదో ఏదో చిన్నపిల్లలతో ఏదో షో చేసేవాడు. ఏంటి నాకెందుకు గుద్దేవు? అయ్యో, వెళ్ళి తెచ్చుకో. ఇది తెచ్చుకో ఇంకా. తెచ్చుకో, వెళ్ళు తెచ్చుకో. ఊడిపోయిందా, ఇరిగిపోయిందా? నీకు గుర్తుంటే ఓంకార్ అన్నయ్యది ఒక షో ఉండేది. అదేంటది, అదే ఒంటికన్ రాక్షసుడు అని చెప్పి ఉండేవాడు కదా బబులు. అది ఏం షో? మధ్యాహ్నం వచ్చేది అనుకుంటా కదా. చిన్నపిల్లలు వచ్చేవారు, ఏదో చిన్న చిన్న వాళ్ళు ఉండేవారు. మాయాద్వీపం. సేమ్ దాంట్లో లాస్ట్ రాక్షసుడే ఉన్నది ఇది. నేను ఒక ఫోటో వేస్తా, ఇటువైపు చూడండి. ఏం పర్లేదు గైస్, మనం అల్ట్రాటెక్ సిమెంట్ తో కట్టాం కాబట్టి కింద పడ్డా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నుంచోట్లేదు ఏంటి? 1-0. మీరు చెప్పండి, నేను మీకు దగ్గరగా చూపిస్తారండు. ఇదిగోండి నాది. మనం ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది అంటే అంత పెద్ద పెద్దవి పెట్టాం. నేను మీకు దగ్గరగా చూపిస్తాను, ఆగండి. చిచ్చి, ఇదేంటి ఇలా ఉంది? ఇది ఒంటికన్ రాక్షసులానే ఉంది రాజ్యం. ఇంత దరిద్రంగా. పార్ట్ 2. నెక్స్ట్ ఇమేజ్ చాలా ఈజీ. క్యాటర్ పిల్లర్. అప్పుడే స్టార్ట్ చేయకు. క్యాటర్ పిల్లర్. ఓకే, లెట్స్ డు క్యాటర్ పిల్లర్. నువ్వు ఏ కలర్ చేస్తావు? నేను గ్రీన్ కలర్ చేస్తాను. నేను గ్రీనే చేస్తా. ఒకటి సరిపోద్దేమో కదా, రెండోది ఎందుకు వేస్ట్ చేయటం? ఫాస్ట్గా కట్ చేయి. 2 క్యాటర్ పిల్లర్స్ చేస్తావు, ఒకటేనా? నేను ఒకటే చేస్తా. ఏ అంతేలే, చేయడం రానప్పుడు 2 ఎందుకు? ఒకటే సరిగ్గా రాదు, 2 ఎలా వస్తుంది? నాకు దీన్ని చూస్తే మాత్రం ఎంత రాదు. మొత్తం నీకేంటి? నాకు ఇవ్వు సగం. బబ్లు నాకు చెప్పా కదా ఇస్తాను, నేను అందుకనే ఆగాను. ఎప్పుడు నమ్మకండి అసలు, బబ్లుని ఎప్పుడు ఇంత చేస్తాడు నాకు.
ఖచ్చితంగా ఇందులో నాదే బాగా వస్తుంది. క్యూట్గా చేయమంత పెద్ద పెద్ద సున్నుండల్లా ఉన్నాయి అవి. ఇది మమ్మీ క్యాటర్ పిల్లర్. బేబీ కూడా చేస్తున్నావు అయితే? ఒకటే చేయాలంటే ఇంక మూతి పెట్టాలి. క్రికెట్ బాల్ ఉండదు కదా, క్రికెట్ బాల్ కాదు మర్చిపోయాను. ఇదేంటది? అదేంటది? హ్యాండ్ బాలా? ఏ అదేంటి? వీడు మాట్లాడు గైస్. కాన్సన్ట్రేషన్ అంతా క్యాటర్ పిల్లర్ మీద ఉంది. హెడ్ షేప్ రావాలి గైస్, రౌండ్గా ఉండకూడదు. అలా అమ్మోయ్ గొంగల్ పురుగు. క్యాటర్ పిల్లర్ ఓవర్ యాక్షన్ చేయక. వి ఆర్ డన్ గైస్. బాబోయ్ చీ. మన క్యాటర్ పిల్లర్కి మధ్య మధ్యలో కొంచెం స్టమక్ వచ్చింది. అవర్ క్యాటర్ పిల్లర్ ఇస్ రెడీ. 2 ఐటమ్స్ కూడా మనమే ఫస్ట్ చేసాం. నిజంగా బబ్లూని కనుక గెలిపించారంటే ఇంకా దానికున్న పెద్ద మనం టూల్స్ యూస్ చేసిన దీని మూతి కొంచెం వంకరగా వచ్చింది. ఐమ్ డన్. క్యాటర్ పిల్లర్ మధ్యలో పొట్ట కింద దీని ఉన్న ఫీచర్స్ అవి కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా వస్తే ఇలా అది దొల్లుతుంది. అయ్యో నా బ్లాక్ కింద పడిపోయింది. సరే కింద కాంచేద్దాం, నాకేముంది. చిచ్చి మీ క్యాటర్ పిల్లర్కి ఏంటి నడుము అతుక్కుపోయింది కిందకి. ఇవి క్యాటర్ పిల్లర్లో ఉన్న ఫీచర్స్. అదేంటి ముక్కులు అవన్నీ పెట్టడానికి ఉన్నాయి కదా, టూల్స్ యూస్ చేయవా నువ్వు? ఇది ఒక రకమైన టూలేగా. ఇది నా క్యాటర్ పిల్లర్. బబ్లు నీది చూపివా? నాది బాగుంది. నీది చాలా బాగుంది. కొంచెం కళ్ళు పెద్దగా అయ్యింది. కళ్ళే కాదు మొత్తం అంతా పెద్దగానే ఉంది. చిచ్చి దిస్ ఇస్ మామీ, దిస్ ఇస్ బేబీ. ఇది బబ్లుది, ఇది నాది. దీనికి కళ్ళులా లేవు. ఇది పైన కొమ్ముల్లా ఉన్నాయి బబ్లు. ఈ 2 కన్నాలు కళ్ళులా ఉన్నాయి. ఓకే నెక్స్ట్ది. ఇది నాది. ఇవి నావి. నాది ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాను. ఇది నీదని విసురుకుంటాం. కాదు ఎంత మిగిలిన కాదు. నువ్వు లోపల ఆనందపడుతున్నావు కదరా. We are going to make this. ఫస్ట్ నాకు చూపించి పార్టిసిపెంట్. బాబాయ్ లవ్ సింబల్, లోపల కళ్ళు, కింద కాలు. ఓకే లెట్ మీ స్టార్ట్. నాకు సిజర్ అక్కర్లేదు గైస్, చేత్తోనే తీసాను నేను. ఫస్ట్ దీన్ని ఎలా వేసుకొని ఇలా చేస్తే ఈవెన్గా ఫామ్ అవుతుంది. అది నిలబడాలి కింద. అవునా? బాబు హౌ బబ్లు ఇంకెప్పుడు ఇలాంటి చేయించాను గైస్ నేను. ఒక పక్కన గుండె కొంచెం పెద్ద. అది బాగా చేయొచ్చు కదా. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా పెట్టుకుందాం అనుకుంటున్నా. అంతకన్నా బాగా ఎవడ చేయడు. అదేవా నేను ఎందుకు రావాలి? నేను ఏమన్నా ఇష్టేనా? అస్సలు కుళ్ళు పోతాడా. నువ్వు ఇదో పెద్ద సీతమ్మ ఇట్లా సిమ్మల చెట్టు, నువ్వు పెద్ద మహేష్ బాబు, నేనేమో నీ అమ్మని. వెళ్ళి తీసుకురా. నాకేంటి? యాక్చువల్లీ నాది ఇప్పుడు చాలా బాగా వస్తుంది, కానీ నీకే పాయింట్ ఇస్తాను. తీసుకురా. నాకేంటి? నీకు పాయింట్ ఇస్తాను, నీ ఎంత వర్స్ట్గా ఉన్నా కూడా. నాది అసలు వర్స్ట్గా ఉండదు ముందు. వెళ్ళి తీసుకురా ప్లీజ్. నాకేంటి చెప్పు బబ్లు. రేపు బయటికి తీసుకెళ్తాను. నేనే వెళ్తాను కావాలంటే, నువ్వు తీసుకెళ్ళేదంటే.
కుల్లడా. డిస్క్లైమర్, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. లేదు గైస్, ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటుంది, మనం ముందు అలా యాక్ట్ చేస్తాం. ఏంటో అలా ఎందుకు వస్తాయి? సీరియస్గా కాదు బాబు, ఏదో చైనీస్ వాల్ కడుతున్నాడు. ఓకే, మనకి ఇప్పుడే అర్థమైంది మనం ఎక్కువ ఆడేస్తున్నాము. నేను స్టార్టింగ్లో చెప్పా బొబ్బులు అంత కాదు, తక్కువ తీసుకొని వినంగా మనం. బొబ్బులోకి రావట్లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది హార్ట్ సింబల్. బొబ్బులోకి రావట్లేదు గైస్. హార్ట్ సింబల్ వచ్చేస్తుంది, ఇంకెంతకన్నా మంచి హార్ట్ మన వల్ల అవ్వదేమో. నీకన్నా ఎల్కేజీ పిల్లలు బాగా చేస్తారు కదా. అంత అయిపోయింది గాయస్. ఇది నాది. ఇందాక మామీ అండ్ బేబీ, ఇప్పుడు డాడ్ అండ్ సన్. నేను ఇది చేయమంటే ఇదేదో చేసాడు బబ్లు. మన ఇంటి బయట దిష్టి బొమ్మలో పెడదాం, బాగుంది. ఎవ్వరు రారు, పిల్లలు కాలింగ్ బెల్ కొడతారు చూడు, వాళ్ళు కూడా రారు దెబ్బకి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పిగ్. నాకు పిగ్ అంటే చాలా ఇష్టం, డోంట్ టేక్ మీ రాంగ్. వేర్ ఎవర్ యూ గో పిగ్ ఫాలోస్ యూ. అంటే ఏంటి? అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పంది కూడా. అంటే నేను పంది అయితే నువ్వు పందే. సరే, ఇది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ది. నీ దగ్గర ఈ కలర్ ఉందా, పంది కలర్? ఒకటే చింపు. నాకు కావాలి, నేను ఇవ్వను. ఓవర్ యాక్షన్ చేయకుండా ఇవ్వాలి. నేను ఇవ్వను, నువ్వు అన్నావు కదా ఇందాక, నేను అస్సలు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నా ఇష్టం. ఇదిగో ఉంది కదా నీ దగ్గర, ఎందుకు వేస్ట్ చేయడం? నేను ఇవ్వను. ఇవ్వమ్మా. No, నువ్వు ఇంతే కూర్చో. ఇవ్వే. ఇందాక నేను అడిగితే నువ్వు ఇచ్చావా? నువ్వు నా వైట్ బ్లాక్ వాడుతున్నావు కదా, నీ కళ్ళని పీకెత్తా నాకు. పందికి పైన కొమ్ములు, కింద 4 కాళ్ళు, మోదీ 2 కళ్ళు. ఓకే, వెరీ ఈజీ. నీకు కొమ్ములు పెట్టండి అదేమో. నాకు కొంచెం పింక్ కావాలి మూతి. నేను ఇప్పటికే చెప్పాను. నేను ఏంటి దీంట్లో ఒక లెగ్. సరే, నా పందికి నేను రెడ్ కలర్ పెడతాను. పెట్టుకో. పంది మూతి సరిగ్గా రావట్లేదు ఏంటి? ఎందుకని అయ్యయ్యో, మన పంది చనిపోయింది గాయస్. నా ఎందుకు అలా చేస్తావు ఎప్పుడు? వీడియో చేసే కన్నా ఇలాంటివి చేస్తే మామూలు ఫన్ ఉండదు. నేను చాలా కష్టపడి చేసుకున్నా, నేను ఎప్పుడన్నా నేను అలా చేసా, మళ్ళీ అలా చేయకు. మరి నా పంది తీసుకురా. నేను తీసుకురాను అసలు. చీ, కుళ్ళిపోతాడా. ఒకరిని ఏడిపించలే దాంట్లో వచ్చి. నన్ను ఏడిపిస్తే నీకు ఇంకా ఆనందం కదా. పాప మన పంది చూడండి గాయస్ ఎలా అయిపోయిందో. సరే, పంది లోపలే గ్రీన్ రెడ్ కలర్ పెట్టి మూసేస్తాను. ఏంటి? అయ్యో, మనకి ఆల్రెడీ నేను కాల్ చేశాను కదా. ఏవి ఏడు సేమ్ నాది కాపీ కొడుతున్నాడు. పై ఎలా వచ్చినాయి? నేను చెప్పను, మనిషిలో కొంచెం ఆర్ట్ అనేది ఏడుస్తే ఎంతసేపు బుక్లో బట్టి బట్టి రాసేయడం కాదు. అంత మాట ఉన్నదా? నా పంది తోక చాలా బాగా వచ్చింది గైస్. అయ్యో, ఈటి తీస్తే తగిలేసినట్టుంది, పోయింది. నేను చేయట్లేదు గైస్, అయిపోయింది నాది. ముక్కుకి 2 చిల్లులు పెట్టాలంతే. ఎవరో దొంగ చూపులు చూస్తున్నారేంటి? చారుశీల స్వప్న బాల, చూడు ఎంత అందంగా ఉందో, చూస్తేనే ముద్దుబిడిగా అనిపిస్తుంది. నాది చూడండి ఎంత బాగుందో తోక. ఇంతకన్నా ఇంకా నేను చేయలేను గాయస్. అయినా ఇది బాగుంది చూడడానికి, చూడండి. కాబట్టి ఇప్పుడు మొత్తం మనం 4 చేసాం కదా, దాంట్లో ఆబ్వియస్గా 4 మనమే బాగున్నాయి.
ఇదే బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. మొత్తం నాకే ఓట్స్ ఇచ్చేస్తే అది ఏడుస్తుంది. కొంచెం దయ చూపించి ఇప్పుడు నేను మీకు అన్నీ చూపిస్తా. ఏదో ఒక్కటైనా చేయండి, అట్లీస్ట్ 3-1 చేయండి. మన ఆర్ట్స్ చూస్తే మనకే నవ్వు రావాలి, ఆ విధంగా చేయాలి ఆర్ట్స్ అన్న. బేసిక్గా నువ్వు ఆర్టిస్ట్ కావాల్సిందే. ఒక ఆర్టిస్ట్కి ఆర్ట్ చూస్తే అదేంటో చెప్పేయగలగాలి. నీకు ఆర్టే రాదు. నాకా ఇవన్నీ ఇప్పుడు చేసిన ఛాలెంజెస్ చిన్నగా ఉన్నవన్నీ నావు గైస్. మీరు ఎక్కువ పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. బాగున్నాయి, ఏమంత తీసి పడక్కర్లే. ఈ పంది ఎంత బాగుందో. టఫ్ కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్, మనమే విన్నర్. ఇది నాది, ఇది బబ్లుది. అగైన్ ఇది నాది, ఇది బబ్లుది. ఇది అయితే ఇంక ముష్టే. ఇది బబ్లుది, ఇది నాది, ఇది బబ్లుది. ఇవి కళ్ళు అనుకుంటారు, ఇవి ముక్కు, ఇవి కళ్ళు, ఇది నాది. ఓటింగ్ మరీ వన్ సైడ్గా చేయకండి గైస్, ఏడుస్తుంది. ఒక్క పాయింట్ అయినా ఇవ్వండి. కొంచెం నీకైనా ఏం అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లే? నీవన్నీ ఒక సైడ్కి పెడతా, చూసుకుని మురుసుకో. అక్కడ పెట్టు, ఎవరన్నా ఇంటికి వస్తే వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ఇవి బబ్లువి, ఇవి నావి. చిన్నగా ఉంటావు కదా, అందుకు చిన్నగా చేసాం. నేను పెద్దగా ఉంటాను కాబట్టి పెద్దగా చేసాం. సింధు పంది బొమ్మ బాగా చేసింది గైస్. మిగతా అన్ని మనవి కాబట్టి పంది బొమ్మకి ఒక్కటే సింధుగా ఓటేయండి, మిగతా 3 ఓట్స్ మనకే. ఓకే, అయిపోయింది. ఐ థింక్ ఇది మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పార్ట్నర్స్ తోటే కాదు, ఇంట్లో ఎవరున్నా సరే ట్రై చేయొచ్చు. సిబ్లింగ్స్తో అయినా, మదర్తో అయినా, ఫాదర్తో అయినా చాలా ఫన్ ఉంటుంది. డోంట్ కంపీట్ విత్ మీ గైస్, మీరు ఎవ్వరు విన్ అవ్వలేరు. అమ్మా ప్లీజ్. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నాకైతే నేనే విన్, ఖచ్చితంగా నేనే విన్. 3-1 స్కోర్. ఆ 1 కూడా ఎందుకంటే కొంచెం పంది బొమ్మ బాగుంది కాబట్టి 1. ఎందుకు బబ్లు అలా నీకు నువ్వు డబ్బు కట్టుకుంటావు? ఓకే, బాయ్ గాయ్స్. బాయ్. ఓకే, కింద కామెంట్ చేయండి. If you like the video, please consider subscribing to my YouTube channel. Okay, please consider subscribing to his YouTube channel. And don't forget to Like, share, subscribe, comment. కామెంట్ పర్టికులర్గా ఎవరు విన్ అయ్యారో చెప్పండి, సింధు ఆర్ బబ్లు. బాయ్. Bye guys. Yes. Okay. Hey.